వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. టుడే అర్థమెటిక్ క్వశ్చన్. ఇక్కడ చూసినట్టయితే మనకి a ప్లస్ బి ఇచ్చాడు, b ప్లస్ సి ఇచ్చాడు, c ప్లస్ ఏ ఇచ్చాడు. వీటి నుంచి a:b:c వాల్యూ చూద్దాం. సో ఏ వాల్యూ కావాలంటే ముందు ఎక్కడెక్కడ ఏ ఉందో వాటిని యాడ్ చేస్తాం, b ప్లస్ సిని మైనస్ చేస్తాం. అలా చూసినట్టయితే bకి b క్యాన్సిల్, సికి సికి క్యాన్సిల్, ఇక్కడ ఒక 1a ఇక్కడ ఒక 1a ఉంది, 2a. అదేవిధంగా ఈ రెండు యాడ్ చేసాం కదా, ఈ రెండు యాడ్ చేసినట్టయితే 12 అవుతుంది. దీన్ని మైనస్ చేస్తే 6 వస్తుంది వాల్యూ. సో 2a = 6 వచ్చింది. ఏ అనేది 3 అవుతుంది. సో ఏ వాల్యూ వచ్చింది. ఈ ఏ వాల్యూలోంచి బి వాల్యూ కావాలంటే a ప్లస్ బిలో ఏని తీసేద్దాం. సో a ప్లస్ బి వాల్యూ ఎంత? 7. 7 - 3 4 అవుతుంది. సో బి వాల్యూ అనేది 4. సి వాల్యూ కావాలంటే సి ప్లస్ ఏలో ఏని మైనస్ చేద్దాం. సో సి ప్లస్ ఏ అంత 5 - 3 = 2. సి వాల్యూ అనేది 2. a:b:c వాల్యూ వచ్చింది. దానికి ఈ ఇన్వర్స్ రేషియో అడుగుతున్నాడు కాబట్టి ఈ మూడిటికి ఎల్సిఎం చేసినట్టయితే 12 వస్తుంది. ఈ 12ని 3 4 సార్లు, 4 3 సార్లు, 2 6 సార్లు డివైడ్ చేస్తుంది. సో a:b:c యొక్క ఇన్వర్స్ రేషియో అనేది 4:3:6. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. థ్యాంక్ యూ సో మచ్.